శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటూ నేటి విద్యా విధానం ఎలా ఉంది అనే విషయాన్ని మనం ఒకసారి స్మరణం చేసుకుందాం. నేటి విద్యా వ్యవస్థని మనం తలుచుకున్నట్లయితే పూర్తిగా విచ్ఛిన్నం అయిపోయింది. ఎలా విచ్ఛిన్నమైంది అంటే కనీసం బస్సుల మీద పేర్లు కూడా చదవలేనటువంటి, తెలుగులో ఉన్నటువంటి పేర్లు కూడా చదవలేనటువంటి దుస్థితికి దిగజారిపోయినటువంటి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు విద్యార్థులు కొంతవరకు కూడా ఇది వాస్తవం. అయితే ఇంట్లో తెలుగు మాట్లాడడానికిను ఒక పుస్తకం ఇచ్చి చదువురా అని చెప్తే వాడు చదవలేనటువంటి ఈ దుస్థితికి దిగజారిపోయింది మన తెలుగు భాష. అంటే దీనికి కారణం ఎవరు? తల్లిదండ్రుల, విద్యా వ్యవస్థ? ఎవరు దీనికి కారణం? అంటే మా పిల్లడు ఇంగ్లీష్లో గడగడా మాట్లాడియాలి అనేటువంటి కోరికతో ఉన్నటువంటి తల్లిదండ్రుల, లేకపోతే మొదటి నుంచి ఇంగ్లీష్ మీడియమే అని చెప్పి పాఠశాలలో, ఈ ప్రైవేట్ పాఠశాలలో వాడు తయారు చేస్తున్నటువంటి ఈ మొత్తం అంతా కూడా తయారు చేసినటువంటి విషయ సంగ్రహణ, అంటే ఒక రకమైనటువంటి మెటీరియల్, అయితే వీటన్నిటికీ కారణం ఏమిటి అంటే ఈ సమగ్ర జీవన సాఫల్యానికి, సమున్నత సమాజ నిర్మాణానికి దోహదం చేయటంలో ప్రస్తుతం చదువులు ఘోరంగా పూర్తిగా నాశనమయ్యాయి. భారతీయ మౌలికతత్వానికి దూరంగా కేవలం 4 రాళ్ళు వెనకేసుకోవడానికి తప్ప నిజమైనటువంటి పౌరుడిగా ఎదగడానికి నేటి విద్యా వ్యవస్థ ఏమాత్రం వినియోగపడటం లేదు. తత్ఫలితంగా ఈనాటి యువతి యువకులు పేరుకు పట్టభద్రులవుతున్నారు, కానీ వ్యక్తిత్వ వికాసంపై పట్టు కోల్పోతున్నారు. ముఖ్యంగా రోజువారీ జీవితంలో ఏదో కొన్ని గంటల పాటు నిర్వర్తించే ఉద్యోగానికి ఉపయోగపడే కొద్ది ప్రావీణ్యం కోసం సంపూర్ణ వ్యక్తిత్వ నిర్మాణాన్ని పణంగా పెట్టేసుకుంటున్నారు. అయితే కొన్ని సంవత్సరాల క్రితం ఒక విద్యా సదస్సులో భారతరత్న డాక్టర్ అబ్దుల్ కలాం గారు, దివంగిత అబ్దుల్ కలాం గారు ప్రసంగిస్తూ మన విద్యాలయాల్లో అందిస్తున్నటువంటి విద్యకి బయట సమాజం, ఆర్థిక వ్యవస్థ కోరుకుంటున్న నైపుణ్యాలకి మధ్య పొంతన లేకపోవటం చాలా ఘోరమైనటువంటి, విచారకరమైనటువంటి విషయం. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మన సామాజిక వ్యవస్థ పునాదులు కదిలిపోవటం తథ్యం అంటూ ఆందోళన వ్యక్తం చేశాడు ఆ మహానుభావుడు. అవును, వారన్నట్లు విద్యా జ్ఞానోదయ మార్గంలో ఒక అనంత ప్రయాణం. సంకుచితత్వం, ఈ స్వార్థపరత్వం, ఈర్ష్య, ద్వేషం, శత్రుత్వాలకి తావులేనటువంటి మానవతా తీరాల వైపు ఆ ప్రయాణం మనుషులను తీసుకువెళుతున్నది. అటువంటి విద్య ప్రతి ఒక్క మానవుడి జీవితాన్ని పరిశుభ్రం చేస్తూ పరిపూర్ణ అఖండత్వంగా, ఉదాత్త వ్యక్తిత్వంగా, అమూల్య సంపదగా మార్చివేస్తోంది. కానీ నిజంగా మనకు అవసరమైనటువంటి జీవన సౌందర్య చిత్రం నేటి మన చదువుల్లో కనిపించడం లేదు. వ్యక్తికి శోభనిచ్చే సంస్కారాలు మచ్చుకైనా మనకు ఎక్కడా కనిపించడం లేదు. ఉన్నతమైనటువంటి ఆదర్శాలని, నిజమైనటువంటి విజయాల మెలకువలను ఈ కాలపు చదువులు అందించలేకపోతున్నాయి. ఇలా విద్య అనే వాన మన జీవన క్షేత్రానికి ఎన్నో గజాల దూరంలో కురుస్తోంది. ఇప్పటికైనా మనం మేలుకోకపోతే పంట చేతికొచ్చినటువంటి రాబడి రావటం లేదని గగ్గోలు పెడుతున్నటువంటి పత్తి రైతుల్లాగా మనం పునాదిరాళ్ళైనటువంటి యువతీ యువకులు కూడా భవిష్యత్తులో రోడ్డెక్కి ఆహాకారాలు చేయవలసినటువంటి దుస్థితి తప్పనిసరిగా వస్తుంది. పంట కళ్ళ ముందున్నటువంటి పెట్టుబడి రాకపోతే ఎంత నష్టమో, పట్టాలు ఉండి కూడా వ్యక్తిగత సామాజిక సమస్యలకి వాటిలో పరిష్కారం లభించకపోతే అంతే నష్టం నేటి యువతీ యువకులకి, ఈ విద్యార్థి లోకానికి. విద్యా వ్యక్తిత్వం. నేటి వ్యవస్థలో యువతీ యువకులకి డిగ్రీలో కొదవేమీ లేదు, కానీ వారి వికాసాన్ని, విజ్ఞానాన్ని, విలువల్ని ఏమాత్రం ఇనుమడింపజేయటం. నిజమైనటువంటి విద్య అనేది జీవితకాలం అంతా ఏమాత్రం అర్థం కాకుండా, జీర్ణం కాకుండా, మనస్సులో కల్లోలపరిచే సమాచార రాశి, కలగోర గంప కాకూడదు. మనకి కావలసినటువంటి ఉజ్జీవనకర, ధైర్యజనక, శీల నిర్మాణ సమర్థమైనటువంటి భావనలని అందించే చదువులు. కానీ దురదృష్టవశాత్తు ప్రాథమిక దశ నుంచి నేటి విద్యార్థులకు ఇటువంటి విజ్ఞానం అందటం లేదు.
అటు వ్యవస్థలోని ఇటు కుటుంబంలోని కూడా అటువంటి భావజాలాన్ని ఈ తరంలో నింపే ప్రయత్నం ఎవరూ చేయటం లేదు. అందుకే వాస్తవానికి చదివే చదువులకి ఏమాత్రం పొందిక కుదరటం లేదు. ఆ జ్ఞానంలో మాధుర్యం రుచించడం లేదు. బాహ్య ప్రపంచానికి విద్యాలయాల్లోని సమాచార సేకరణకి సంబంధమే లేదు. దాదాపు 20 ఏళ్ల పాటు పాఠశాలలకి కళాశాలలకు పెట్టి వాటి ఫలంగా ఎంబీఏలు ఎంసీఏలు బీటెక్లు పూర్తి చేసి కూడా మళ్ళీ వ్యక్తిత్వ నిర్మాణం కోసం ప్రత్యేకంగా వేల రూపాయలు వెచ్చించి ప్రత్యేక శిక్షణా తరగతుల కోసం పరుగులు పెడుతున్నారు అంటే ఇన్నేళ్ల చదువులలో ఎక్కడో ఒక లోపం ఉందన్నమాట. విద్య విశాలత్వం కాలానుగుణంగా అన్ని రంగాల్లో మాదిరి విద్యారంగంలో కూడా పాశ్చాత్య ప్రభావం పడి ఈ పాశ్చాత్య ప్రభావం మోజులో పడి విశాలమైనటువంటి మన భారతీయ జ్ఞాన బోధన రహస్యాన్ని, మన భారతీయ తత్వబోధన మార్గాన్ని దాన్ని పూర్తిగా విడిచిపెట్టేసి సంకుచితమైపోయింది. దాన్ని నేర్చుకోవాలి అంటే ఆమెడు దూరం పరిగెడుతున్నారు. చాలా వరకు మన విద్యార్థులు మూసలుగా మార్చేసి తనకంటూ ఒక స్పష్టమైనటువంటి వ్యక్తిత్వాన్ని నిర్మించుకోకుండా అడ్డుపడుతోంది. స్వతంత్రంగా ఆలోచించుకుని తమకంటూ అభిరుచిని పెంచుకుని విశాలమైనటువంటి ప్రపంచంలో తాము ఇమడగలిగే మార్గాన్ని ఎంచుకుని నిరూపించుకునే అవకాశం లేని విద్యా వ్యవస్థలో నేటి తరం కొట్టుకుపోతోంది. స్వామి రంగనాథ్ సుసంపన్నమైనటువంటి మన వారసత్వాన్ని, ఘన సంస్కృతిని ఈ తరానికి గుర్తు చేయాలి. వాటికి వారు ప్రభావితులై ఆదర్శంగా ఎదిగి రాబోయే తరాలకు అటువంటి వారసత్వాన్ని తాము కూడా అందించాలని తప్పించేలా తీర్చిదిద్దాలి. ఇంతకు మనసుని కేవలం సమాచారంతో నింపడం మాత్రమే కాదు, మనసుపై సాధికారతని, నియంత్రణని సమకూర్చేదే నిజమైనటువంటి విద్య. స్వామి వివేకానంద వారు మానవులో ఉన్నటువంటి పరిపూర్ణతని ప్రకటించడమే విద్య అన్నారు. అంటే మనం మన జీవితాలలోని పరిపూర్ణతను వెలికి తీయాలి. నేటి విద్యాభ్యాసం వల్ల మన విద్యని సమగ్రంగా కాక విద్యలో ఒక పార్శ్వాన్ని మాత్రమే పొందగలుగుతున్నాం. విద్యలో 1 పరిశీలన, 2 వివేకం, 3 పట్టుదల అనే 3 అంశాలు ఉంటాయి. అయితే పరిశీలన అంటే ఏమిటి? చాలామంది ఒక సందర్భాన్ని కానీ ఒక విషయాన్ని కానీ సరిగ్గా అంచనా వేయలేరు. ఒక విషయాన్ని కానీ ఒక సన్నివేశాన్ని కానీ ఉన్నది ఉన్నట్లుగా పరిశీలించినప్పుడు, పరిశీలన చేసినప్పుడు అనేక సమస్యలకి మనం దూరం కావచ్చు. మనుషులకి జాగ్రత్తగా పరిశీలిస్తే వారు ఎటువంటి వారో మనం అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి వాళ్ళు మాట్లాడిన మాట, వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు, వాళ్ళు వేసుకున్నటువంటి బట్టలు, వాళ్ళ తాలూకా తీరుతెన్నులు అన్నీ కూడా వాళ్ళ ప్రవర్తనను బట్టి, ఆహభావాలను బట్టి పరిశీలనగా కొంచెం సేపు కానీ పరిశీలిస్తే వాళ్ళ తాలూకా మొత్తం మనోభావం, వాళ్ళ తాలూకా మనస్తత్వం మొత్తం అంతా కూడా పసిగట్టగలుగుతారు. దాన్నే మనస్తత్వ శాస్త్రం అంటారు. ఈ వివేకం ఏ పని చేయవచ్చో ఏ పని చేయకూడదో అనేది వివేకం వల్ల తెలుస్తుంది. మన చుట్టూ ఉన్నటువంటి విషయాలను గమనించి పనికిరాని విషయాలను విడిచిపెట్టి అర్థవంతమైనటువంటి విషయాలను స్వీకరించి మన జీవితానికి అన్వయం చేసుకోవాలి. కొన్ని ప్రాంతాలలో ప్రవేశ ద్వారం దగ్గరుండే ఆగు, గమనించు, వేచి ఉండు, పొమ్ము అనే హెచ్చరిక బోర్డు ఒక మంచి ఉదాహరణ. ఎన్ని పనుల్లో ఉన్నప్పటికీ కూడా మనం ఆగి ఆ హెచ్చరికని జాగ్రత్తగా గమనించాలి. అప్పుడు విచక్షణను ఉపయోగించి ముందుకు వెళ్ళాలా వద్దా అనేది నిర్ణయించుకోవాలి. దానినే వివేకం అంటారు. ఇకపోతే పట్టుదల. ఒక పనిని చేపట్టినప్పుడు ఆ పని పూర్తయ్యే వరకు మన శక్తియుక్తులని ఆ పని మీదే కేంద్రీకరణ చేయాలి. గమ్యాన్ని నిర్ణయించుకున్న తర్వాత దానిని చేరే వరకు మన సర్వ ప్రయత్నాలు బలోపేతం చేయాలి. మన దృష్టి అంతా ఆ విషయంపైన ఏకాగ్రం చేయాలి. ఒకవేళ విఫలమైతే మన దృష్టిని ఆ విషయంపైన సరిగ్గా కేంద్రీకరించామా అని విశ్లేషణ చేసుకోవాలి. మనం ప్రయాణం చేసే మార్గాన్ని బాగా స్థిరపరచుకుంటే గమ్యమే మన దగ్గరికి వస్తుంది. గతం వర్తమానాన్ని రూపొందిస్తే వర్తమానం భవిష్యత్తు అవుతుంది. రూపాంతరం చెందిన వర్తమానమే భవిష్యత్తు అని, వర్తమానమే భవిష్యత్తుకు పునాదిని గ్రహించకుండా ఎప్పుడూ భవిష్యత్తులోనే బ్రతుకుతూ ఉంటాం మనం. కాబట్టి వర్తమానంలోనే బ్రతుకుతూ పూర్ణత్వాన్ని పొందడానికి పై గుణాలని మనం అలవాటు చేసుకోవాలి. అయితే ఎందుకు చదవాలి? చాలామంది విద్యార్థులు ఎందుకు చదువుకుంటున్నారు అని ప్రశ్నిస్తే ధన సంపాదనకని కొంతమంది, సమాజంలో గౌరవం పొందడానికని మరికొందరు, పేరు ప్రఖ్యాతుల కోసమని ఇంకొందరు జవాబు ఇస్తారు. వాటి కోసమే చదువుకుంటున్నామా? విద్య యొక్క ప్రధాన లక్ష్యం జ్ఞాన సముపార్జన. ఆ జ్ఞానాన్ని సమాజ అభివృద్ధికి వినియోగించాలి. పేరు ప్రఖ్యాతులు, సిరి సంపదలు వాటంతట అవే వస్తాయి. విద్య మనకి సౌశల్యాన్ని కలుగజేస్తుంది. ఉన్నత విజ్ఞానాన్ని పొందాలని దృఢంగా నిర్ణయించుకుంటే సర్వ మానవుల పట్ల ప్రేమ, సత్యసంధత, ధైర్య స్థైర్యాలు కూడా అలవాటు పడతాయి. దీని ద్వారా ఆత్మవికాసం కలుగుతుంది. మన జీవితాన్ని
తపస్సు స్వాధ్యాయనాల సంగమంగా చేసుకుంటే స్వీయ క్రమశిక్షణ ఆత్మవిమర్శ అలవాటు చేసుకుని అది అలవాటుగా మారుతుంది. కాబట్టి ఒత్తిడిని ఎందుకు పొందుతున్నాం? కాబట్టి స్నేహితులారా, మీరు ఎందుకు ఏడుస్తున్నారు? మీరు ఎందుకు విచారిస్తున్నారు? మీలోనే అనంతమైనటువంటి శక్తి ఉంది. మీలోనే శక్తినంతా పోగు చేసుకోండి. ఈ విశ్వమంతా మీ పాదాక్రాంతం అవుతుంది. మీలోని ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని విజయ తీరాలకు నడిపిస్తుంది. అనంతమైనటువంటి శక్తి మీలోనే ఉన్నది. మనం జంతువులం కాము, సింహాలమని గుర్తుపెట్టుకోండి. అంటే గొర్రెలేం కాము, సింహాలమని గుర్తుపెట్టుకోండి. మనం విశ్వాన్ని శాసించడానికి వచ్చాం, కానీ విశ్వం చేత శాసించబడ్డానికి కాదు. గొప్పవారైనటువంటి వాళ్ళంతమంది ఇలా కష్ట నష్టాలను అధిగమించిన వాళ్ళే. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఇతరులను నిందించకూడదు. మన వైఫల్యానికి ఇతరులను నిందిస్తూ కూర్చోకూడదు. మనలోనే మార్పును తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. దీనికి ఉదాహరణ మన నిజ జీవితంలో చూడవచ్చు. వర్షం పడుతున్నప్పుడు వర్షాన్ని తిట్టుకుంటూ కూర్చోకూడదు. వర్షం నుంచి తప్పించుకోవడానికి ఒక గొడుగును వాడుతాం. అలాగే పరిస్థితులు అనుకూలించనప్పుడు మనలోనే కావలసినటువంటి మార్పులు చేసుకుంటూ పరిస్థితుల్ని మనుషులను నిందించకుండా ముందుకు ప్రయాణం చేయాలి. పరిస్థితులకు అనుగుణంగా మారేవాడు విఘ్నుడు. విపత్కర పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవాలి. పై విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుంటూ ఒత్తిడిని విజయవంతంగా ఎదుర్కోవడానికి ప్రయత్నం చేయాలి. అపజయాలను ఎలా జయించాలి? ఒక విద్యార్థి పరీక్షలో వాడు తప్పిపోయాడు అనుకుందాం. తప్పిపోతే ఉపాధ్యాయులు నిందిస్తాడు. వాడు ఉపాధ్యాయులు సరిగా చెప్పలేదని, ప్రశ్నలు చాలా కష్టంగా ఉన్నాయని అంటూ ఏదో లేనిపోయినటువంటి సాకులు కారణాలు చెప్తాడు. నేను బాగా చదవలేదని మాత్రం ఆ విద్యార్థి ఒప్పుకోడు, చెప్పడు. మనమే మిత్రులు, మనమే శత్రువులు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. బాధ్యతలని మీ భుజస్కంధాలపై వేసుకోండి. నేనున్న పరిస్థితులకు నేనే బాధ్యుడిని అని అనుకోవాలి. మన వైఫల్యాలను ఇతరుల మీద రుద్దకూడదు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ మానసిక బలహీనతను విడిచిపెట్టి కార్యనిర్వహణలో ముందుకు సాగు అంటాడు. మనం మానసికంగా బలహీనమైనప్పుడు మాత్రమే మనం కలత చెందుతాం. మన చుట్టూ ఎంత విషాదం, బాధ ఉన్నా అవి మనల్ని సమీపించడానికి సాహసించవు. మన బుద్ధి స్థిరంగా నిశ్చలంగా ఉన్నప్పుడు బలహీనతలు దరిచేరవు. ఎవరైనా మనల్ని బాధ పెట్టినా మనం పట్టించుకోకుండా ఉన్నట్లయితే మనకి భయం ఏమీ లేదు. బాధకు లొంగితే కష్టాలను కొని తెచ్చుకోవడమే అవుతుంది. కష్టాలను అంగీకరించకుండా అధిగమించడానికి కృషి చేయాలి. మన అపజయాన్ని మన తప్పులను కానీ మన పరాజయాలుగా భావించకుండా వాటిని ఒక గుణపాఠంగా మలుచుకొని విజయాన్ని సాధించడానికి ప్రయత్నం చేయాలి. పరాజయాలే విజయానికి సోపానాలు. క్రీడాకారుడు పెద్ద పెద్ద అంగాలు వేయాలనుకున్నప్పుడు కొన్ని అడుగులు వెనకకు వేసి అప్పుడు ముందుకు సాగుతాడు. అలాగే అపజయం ఎదురైనప్పుడు నిరాశతో కుంగిపోకుండా సానుకూల దృక్పథంతో ఉన్నట్లయితే క్రింద పడడం అనేది పైకి లేవడానికే అనే అవగాహన వస్తుంది. అప్పుడు విజయం ఎంతో దూరం ఉండదు. పరిశీలనా శక్తి, వివేకం, పట్టుదల ఈ 3 లక్షణాలని పెంపొందించేదే పరిపూర్ణ విద్య. అటువంటి విద్య నేడు చాలామందికి కొరవడింది. అటువంటి విద్య కోసం అందరూ ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఉపాధ్యాయులను నిందించడం, ఉపాధ్యాయులు చెప్పలేదని సాకులు చెప్పడం, ఇవన్నీ కూడా నేటి విద్యార్థి లోకం చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి తప్పులు. కానీ తప్పులు వాళ్ళు చదవకుండా పరీక్షా సమయం వచ్చేసరికి ఏదో మొక్కుబడిగా తీసి తీరా మోసి ఫలితాలు వచ్చేసరికి వాళ్ళు తప్పిపోయేసరికి ఉపాధ్యాయుల మీద దండెత్తడానికి వెళ్తూ ఉంటారు. ఇది పూర్తిగా నిరాధార ఆరోపణలు. కాబట్టి ఒక వ్యవసాయాన్ని సేద్యం చేస్తున్నప్పుడు రైతు ఎంత జాగ్రత్తగా అందులో కలుపు మొక్కలు తీస్తూ ప్రతిరోజు ఉదయం సాయంకాలం తన పంటని ఎలా కాపాడుకుంటూ వస్తూ ఉంటాడో, విద్యార్థి కూడా తాను చేరినటువంటి తరగతిలో ఉంచి చివరి పరీక్షలు రాసి తన ఫలితాలు వచ్చినంత వరకు అంత జాగ్రత్తగా తన చదువు పట్ల కూడా అంతే శ్రద్ధని వహించాలి. అది చేయలేనప్పుడు విద్యార్థి తన విద్య అనే వ్యవసాయంలో వాడు పూర్తిగా నిష్ప్రయోజనం చెందాడు. వాడు పూర్తిగా లాభం పొందాలి అంటే వాడిలో ఉండేటువంటి కలుపు మొక్కలనే చెడు ఆలోచనని, దుస్సాంగత్యాన్ని పూర్తిగా వాడు విడిచిపెడితే తప్పనిసరిగా ఇందులో విద్య అనే వ్యవసాయంలో కృతార్థుడవుతాడు. ఇది వాస్తవం.